రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. నెలకు 1,00,000 కోట్ల రూపాయల చొప్పున 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాము. 23 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించబోతున్నామని చెప్పి చంద్రబాబు గారు నిన్న ఢిల్లీలో జరిగినటువంటి సిఐఐ సదస్సులో చెప్పారు. అయితే వాస్తవానికి పెద్ద పెట్టుబడులనే కాదు, రాష్ట్ర ప్రభుత్వం చిన్న పెట్టుబడులను కూడా చాలా ప్రోత్సహిస్తుంది. మీకు చిన్న ఒక స్టోరీతో పాటు నేను ఒక వీడియో కూడా చూపిస్తా. ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంతో కలిసి ఒప్పందం చేసుకుని ఒక చిన్న పరిశ్రమ పెట్టాలనుకున్నాడు. అది లైక్ ఒక 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఒక చిన్న పరిశ్రమ. అది కూడా ఏంటంటే ఆ కోకోనట్తో తయారు చేసే ఆ వస్తువులు ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేసే అంటూ ఒక చిన్న పరిశ్రమ. వాస్తవానికి ఇది గతంలో చంద్రబాబు గారికి పరిచయం చేసినప్పుడు చంద్రబాబు గారికి నచ్చి గవర్నమెంట్తో టేకప్ చేయమని చెప్పి వాళ్ళని అప్పగిస్తే అప్పుడు తర్వాత వీళ్ళు గవర్నమెంట్లోనే అధికారులను కలిశారు, లోకేష్ గారిని కలిశారు, టీజీ భరత్ను కలిసి ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అయితే చేసుకున్న తర్వాత చాలామంది అడిగారంట ఆ వ్యక్తిని, సరే నువ్వు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నావు, పరిశ్రమ పెట్టేస్తానన్నావు, బాగానే ఉంది, అసలు ఇవన్నీ గ్రౌండ్ అవుతాయా, ప్రభుత్వం పట్టించుకుంటుందా, ఎంత చిన్న చిన్న పరిశ్రమల్ని ప్రభుత్వం కేర్ చేస్తుందా, ఎందుకంటే అక్కడ లక్ష కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు వస్తున్నప్పుడు నువ్వు పెట్టే 10 కోట్లు 20 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రభుత్వానికి ఆనుతుందా అని చెప్పి కొంతమంది అడిగారంట. వాస్తవానికి అడిగినప్పుడు పాపం వాళ్ళకు కూడా ఒక డౌట్ మొదలై ఉంటుంది. అరే నిజమే, మనం గవర్నమెంట్తో ఒప్పందం చేసుకున్నాం, కానీ ఇది గ్రౌండ్ అవుద్దా, గవర్నమెంట్ మనకు అంతకు ఆపర్చునిటీ ఇస్తుందా, మనం వెళ్ళి కలిసి మాట్లాడగారి మనం ఏం చేయగలదుమో చెప్పగలమా, గవర్నమెంట్ నుంచి ఏం కావాలో అడగగలదుమా అనే ఒక సందిగ్ధత బహుశా వాళ్ళలో కూడా ఏర్పడి ఉంటుంది. బట్ అవన్నీ రాంగ్ అని ప్రూవ్ చేస్తూ ఆ మంత్రి టీజీ భరత్ ఆఫీసు నుంచి ప్రతి నెల కూడా దీన్ని ట్రాక్ చేస్తున్నారంట. ఈ స్టేటస్ ట్రాక్ చేయడమే కాకుండా స్వయంగా వాళ్లే పిలిచి దాదాపుగా టీజీ భరత్ గారు 1000 కోట్ల రూపాయల పరిశ్రమ వస్తే ఎంత సమయం కేటాయించి వాళ్ళతో చర్చిస్తారో ఈ 20 కోట్ల రూపాయల పరిశ్రమకు కూడా అంతే సమయం కేటాయించి వాళ్ళతో చర్చించడమే కాదు, వాళ్ళు తీసుకెళ్లిన ప్రొడక్ట్స్ అన్నీ చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో పాటు ఆయన టేస్ట్ కూడా చేశారని చెప్పి స్వయంగా వాళ్ళే వీడియోలో చెప్పారు. వాస్తవానికి వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారంట. ఏంటి 20 కోట్ల రూపాయల పరిశ్రమని ప్రభుత్వం ఇంత ట్రాక్ చేస్తుందా, ఇంతమంది అధికారులు ట్రాక్ చేస్తున్నారా? సో స్వయంగా మినిస్టరే పిలిచి మీకేం కావాలని అడగటంతో పాటు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటారా అని చెప్పి ఆయన ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. అంటే ఎందుకు ఇది చెప్తున్నాము అంటే ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలను ఎంత ప్రోత్సహిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. నిన్నగాక మొన్న కూడా పరిశ్రమలకు సంబంధించి చర్చ వచ్చినప్పుడు పెద్ద పరిశ్రమలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఎంఎస్ఎంఈలకు చిన్న పరిశ్రమలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు గారు సభలో కూడా సదస్సులో కూడా చెప్పడం జరిగింది, ఆ మీటింగుల్లో కూడా. సో అన్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గూగుల్ లాంటి డేటా సెంటర్ వస్తే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 10 కోట్లు 20 కోట్ల రూపాయల పరిశ్రమలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తూ అంతే వేగంగా ట్రాక్ చేస్తూ అంతే వేగంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో వాళ్ళకి అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నుంచి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంటే ఇది కదా గవర్నమెంట్ అంటే. సాధారణంగా చాలామందికి వచ్చిన డౌట్లు ఇది మనకే కాదు, చాలామందికి వచ్చి ఉంటాయి. చాలామందికి ఒక డౌట్ ఏంటంటే అందరూ ఎంఓయూలు అంటున్నారు, కుదుర్చుకున్నామంటున్నారు, 1000 కోట్లు పెట్టుబడి అంటున్నారు, అవుతుందా ఇది అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అవుతుందా లేదా అనే డౌట్ ఉన్న వాళ్ళకే ఇది ఈరోజు ఒక చిన్న వీడియో చూపిస్తాం. అంటే ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుంది, ప్రభుత్వం ఎంత ఖచ్చితంగా ట్రాక్ చేస్తుంది, పరిశ్రమల విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది అనేది మీకు ఆ వీడియోని చూస్తే అర్థమవుతుంది. మీకు గతంలో నారా లోకేష్ గారు 2-3 సందర్భాల్లో చెప్పారు. ఈ పరిశ్రమలు ఎవరైతే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ కుదుర్చుకున్నారో దాదాపుగా 25 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ప్రతిరోజు నేనే స్వయంగా మానిటర్ చేస్తున్నాను. నాతో పాటు ఎంఓయూ కుదుర్చుకున్న సంస్థల అధినేతలతో పాటు వాళ్ళ అధికారులతో పాటు మా ప్రభుత్వ అధికారులు కూడా ఆ గ్రూప్లో ఉంటారు. ఏం జరుగుతుంది అనేది నిత్యం ఆ గ్రూప్లో నేను పరిశీలిస్తూ సూచనలు సలహాలు ఇస్తూ పర్సనల్గా నేను మానిటర్ చేస్తున్నాను. ఎందుకంటే అనునిత్యం వాళ్ళతో మీటింగులు పెట్టడానికి టైం ఉండకపోవచ్చు. సో సమస్య ఏదైనా ఉంటే వెంటనే ఆ గ్రూప్లో పెడతారు, అది అధికారి కావచ్చు లేదా సంస్థ తరపు కావచ్చు. సో వెంటనే దాన్ని సాల్వ్ చేసే బాధ్యత నారా లోకేష్ తీసుకుని సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు ఇస్తున్నారు. సో ఇలా 25 పర్సనల్ వాట్సాప్ గ్రూపుల ద్వారా నారా లోకేష్ పెద్ద పెద్ద పరిశ్రమలన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సాధారణంగా పరిశ్రమలు అంటే ఎలా ఉంటుందంటే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే అధికారులకు అప్పచెప్పేస్తుంది బాధ్యత. చూసుకోండి, ఈ పరిశ్రమ మనకు వస్తానని ఎంఓయూ చేశారు
చేస్తున్నారు కదా, దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూడండి అని చెప్పి అధికారులకు వదిలేస్తే బేసిక్గా అధికారులు వద్ద ఏంటంటే డిలే అవుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా కొర్రీలు ఉంటాయి, రకరకాల ఇష్యూలు ఉంటాయి, అందులో పెట్టుబడులకు సంబంధించి అంటే రకరకాల నామ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో డిలే అవుతుంటుంది. బట్ ఇలా అక్కడ అధికారులకు వదిలేలా, స్వయంగా నారా లోకేషే దాన్ని పర్యవేక్షిస్తూ, అందుకనే మీకు ఏ సంస్థ ప్రారంభోత్సవానికి కానీ ఎంఓ ఎప్పుడు కానీ మీరు ఒకసారి వినండి, నారా లోకేష్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్తో ఆ ఇంట్రెస్ట్ చూసి మేము ఇక్కడికి వచ్చామని చెప్పి కొంతమంది చెప్తూ మీరు చూసి ఉంటారు. ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో ఆ సంస్థలను ఫాలో చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో ఉంది, ఒకసారి చూడండి, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ తో నేను ఆల్మోస్ట్ 40 minutes లాంగ్ మీటింగ్ జరిగింది. You should really know about this young and dynamic minister that we have today. He patiently listened to our story and understood every ground level issue that we as an young entrepreneurs are facing in Andhra Pradesh today. అసలు ఈ మీటింగ్ దేనికంటే నవంబర్ 2025లో విశాఖపట్నంలో సిఐఏ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్తో మేము ఒక MOU సైన్ చేశాం. That next 2 years లో 25 crores we will be investing in Andhra coconut sector. విన్నారు కదా, ఈ సంస్థ ఏంటంటే రాబోయే 2 సంవత్సరాల్లో 25 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి 2025 నవంబర్లో జరిగినటువంటి సదస్సులో, ఏదైతే సిఐఏ సదస్సు ఉందో ఆ సదస్సులో ఒక MOU కుదుర్చుకున్నారు. సో ఇది 2025 నవంబర్లో కుదుర్చుకున్నటువంటి MOUకు సంబంధించి. సో అంటే వాస్తవానికి 2 ఏళ్లలో 25 కోట్లు అనేది చాలా చిన్న పరిశ్రమ. ఎందుకంటే రాష్ట్రానికి వచ్చే భారీ పరిశ్రమలో పోలిస్తే ఇది చిన్న పరిశ్రమే. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి 1 కోటి రూపాయలతో పెట్టుబడి పెట్టిన వాళ్ళనైనా, 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టే వాళ్ళనైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకేలాగా ట్రీట్ చేస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ. ఈరోజు గూగుల్ లాంటి సంస్థల గురించి మనం మాట్లాడుకున్నాం, 1,00,000-1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అవి. కానీ 20 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే వ్యక్తిని కూడా ప్రభుత్వం అంతే గౌరవంగా ట్రీట్ చేస్తుంది, అంతే ఇంపార్టెన్స్ కూడా ఇస్తుంది. సో ఇది రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే పెద్ద పరిశ్రమలు మాత్రమే వస్తే మనం పేపర్లో వేసుకోవచ్చు, డంకా బజాయించుకోవచ్చు, ఇది కాదు ప్రభుత్వ ఉద్దేశం. ఎవరినైనా ఒకేలాగా ట్రీట్ చేయాలి. ఏ పరిశ్రమ అయినా ఒకటే, వాళ్ళు 1,00,000 మందికి ఉద్యోగం ఇస్తే వీళ్ళు 1000 మందికి ఉద్యోగం ఇస్తారు. సో అలాగని చెప్పి చిన్న పరిశ్రమలను ఎక్కడా నిర్లక్ష్యం చేయకూడదు. 10 చిన్న పరిశ్రమలు గరిస్తే ఒక పెద్ద పరిశ్రమగా మారుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన. సో అందులో భాగంగానే ప్రతి చిన్న పరిశ్రమకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ఏం జరిగిందో మీరే అనండి ఒకసారి. టైంలో చాలా మంది అడిగారు, ఈ MOU ఇన్వెస్ట్మెంట్స్ అసలు నిజంగా గ్రౌండ్ అయితే గవర్నమెంట్ ట్రాక్ చేస్తుందా అనేసి. ఐఎమ్ హ్యాపీ అండ్ సర్ప్రైజ్ టు టెల్ యూ, మాలాంటి ఒక చిన్న ప్రాజెక్ట్ని ఎవ్రీ ఫోర్ట్నైట్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ మమ్మల్ని ట్రాక్ చేస్తూ, నిన్నైతే డైరెక్ట్లీ వి గాట్ కాల్ టు అటెండ్ అ రివ్యూ మీటింగ్ బై మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ TG భరత్ గారు. ఇన్ఫాక్ట్ సెప్టెంబర్ 2025లో ఆయన చేతుల మీదుగానే మేము ఆంధ్రాస్ బెస్ట్ స్టార్ట్ ఫార్వర్డ్ తీసుకున్నాము. బట్ అట్ దట్ టైమ్ ఐ డిడ్ హ్యాడ్ ఎనీ టైం టు ఇంటరాక్ట్ విత్. బట్ నిన్న ఒక 1,000 crores ఇన్వెస్ట్ చేసే కంపెనీకి ఎంత టైం స్పెండ్ చేస్తారో మాతో ఆల్మోస్ట్ 40 minutes అంత టైం స్పెండ్ చేస్తారు. రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్ ఆఫ్ అవర్ జర్నీ వాట్ వి విన్నారు కదా. సో అంటే వాస్తవానికి చాలామంది మమ్మల్ని అడిగారు, ఈ గ్రౌండ్ అవుతాయా, ప్రభుత్వం కేర్ తీసుకుంటుందా, మిమ్మల్ని పట్టించుకుంటుందా, మీరు ప్రభుత్వంతో కుదుర్చుకున్న MOUని అసలు ఇంప్లిమెంట్ చేయగలరా, ప్రభుత్వం మీకు ఇన్సెంటివ్స్ ఇస్తుందా అని రకరకాల డౌట్లు రేజ్ చేశారంట. బట్ సర్ప్రైజ్లీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రభుత్వం మమ్మల్ని ఖచ్చితంగా ట్రాక్ చేస్తుంది. ఈవెన్ TG భరత్ గారితో మేము 40 నిమిషాలు ఇంటరాక్ట్ అయ్యాము. ఒక 1000 కోట్ల పరిశ్రమకు ఎంత సమయం కేటాయించి ఎంత ఓపికగా వింటారో మాకు కూడా అంతే సమయం కేటాయించి అంతే ఓపికగా మా గురించి విన్నారు. మా కావాలి గ్రౌండ్ ఇష్యూస్ అన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. మేము చెప్పిన వాటికి సానుకూలంగా స్పందించారు అని చెప్పి స్వయంగా ఆ వ్యక్తి చెప్తున్నాడు. అంటే చూడండి, స్వయంగా అధికారులు కూడా కాదు, ఇక్కడ స్వయంగా ఒక మినిస్టరే వాళ్ళతో అంటే 20 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే వ్యక్తితో కూడా మినిస్టర్ కూర్చొని మాట్లాడి మీ సమస్య ఏంటి, మీకేం కావాలి అని అడుగుతున్నారు. అంటే అది గొప్పతనం. సో 1000 కోట్లు, 1,00,000 కోట్లు, 2,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చిన సంస్థలను ఏసీ రూముల్లో కూర్చోబెట్టి ముచ్చటించేసి తర్వాత వదిలేసే వ్యవస్థ ఇక్కడ లేదు. చిన్న పరిశ్రమ అయినా పెద్ద పరిశ్రమ అయినా ఎవరినైనా ఒకేలాగా ట్రీట్ చేస్తున్నారు. దానికి ఉదాహరణే TG భరత్ గారు స్వయంగా 40 నిమిషాల సమయాన్ని వాళ్లకు కేటాయించి వాళ్ళు చెప్పిన ప్రతిదీ కూడా విన్నారు. అంటే సో ఇది కదా మరి రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనం. అంటే పెట్టుబడుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందా అనడానికి ఇదే నిదర్శనం. దేశంలోనే ఈరోజు 30% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయంటే ఉత్తినే రావట్లా. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి చర్యలు అలాంటి చర్యలు. సో ఇంకా ఏముందో ఒకసారినండి. What challenges we faced, how we survived successfully to become Andhra's only running coconut industry, and now how we have envisioned our future with India's most advanced coconut processing industry. He tasted all our innovative products and absolutely loved them all. I just want to say, life lo very rare
ఇలాంటి ఆపర్చునిటీస్ నాక్స్ యువర్ డోర్. వీ షుడ్ బి రెడీ అండ్ వెల్ ఎక్విప్డ్ ఫర్ దట్ వన్ మూమెంట్. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్తో ఆన్లైన్ ఇంటరాక్షన్ అయినా, ఏపీ సీఎం గారితో మల్టిపుల్ ఇంటరాక్షన్స్ అయినా, నేను మినిస్టర్తో ఇంత లాంగ్ ఇంటరాక్షన్ అయినా, యూ నెవర్ నో వాట్ ఈస్ నెక్స్ట్ ఫర్ యూ. యూ షుడ్ బి రెడీ టు జస్ట్ కిల్ ఇట్. సో విన్నారు కదా. సో ప్రతి విషయాన్ని కూడా టీజీ భరత్ గారు విన్నారు. వీళ్ళు తీసుకెళ్ళిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆయన టేస్ట్ చేసి చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇవ్వటంతో పాటు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి స్వయంగా ఆయనే భరోసా ఇచ్చారు. అంటే అది రాష్ట్ర ప్రభుత్వ గొప్పతనం. ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే, మొదట్లోనే చెప్పినట్టుగా ఈ పరిశ్రమలన్నీ గ్రౌండ్ అవుతున్నాయా, పెట్టుబడులు వస్తాయా, ప్రభుత్వం వీళ్ళని పట్టించుకుంటుందా అనే ఒక అనుమానం ఉండేది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు చేసినటువంటి ఫేక్ హంగామా చూసి ఎవరికైనా ఇలాంటి అనుమానాలు కలగటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము అన్ని లక్షల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అని గొప్పగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. తీరా తాను దిగిపోయే టయానికి అందులో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఎక్కడ 1,000 కోట్లు, కనీసం 1,00,000 అంతి పక్కన పెట్టండి, 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఎక్కడ గ్రౌండ్ చేయాల. కానీ ఈరోజు చూడండి, ఈవెన్ అతిపెద్ద సంస్థ అయినటువంటి గూగులే, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టే గూగులే ఆల్రెడీ గ్రౌండ్ అయింది, వర్క్ స్టార్ట్ అవుతుంది, టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇలాంటి అంటే ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. అలాగే పెద్ద పరిశ్రమలైనా చిన్న పరిశ్రమలైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకేలాగా ట్రీట్ చేస్తుంది. అంటే రాష్ట్రంలో పెట్టుబడులకు ఎంత ప్రోత్సాహకం ఇస్తుంది అనేది చెప్పడానికి ఈ వీడియో ఒక చిన్న ఉదాహరణ. సో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి, చంద్రబాబు గారు, నారా లోకేష్ యొక్క చిత్తశుద్ధికి ఈ వీడియో ఒక ఉదాహరణ. సో ఈయనంటే వీడియో చేసి పెట్టాడు, అలా చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం సహాయ సహకారాలు అందుతున్నాయి అనేది 100కు 200% వాస్తవం. పెట్టుబడులను తీసుకురావటంలోనే కాదు, వాటిని గ్రౌండ్ చేయటంలో కూడా ప్రభుత్వం అంతే శ్రద్ధ వహిస్తుంది అనడానికి ఈ వీడియోనే ఒక ఉదాహరణ. ఏది ఏమైనా మొత్తంగా ఈరోజు రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి అంటే ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి, నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు తీసుకుంటున్నటువంటి చర్యలు. చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట చెప్తున్నారు, మా దగ్గర స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది. మీరు ఎవరికి రూపాయి లంచం ఇవ్వకుండానే, ఎవరికి ఏమీ ఇవ్వకుండానే ప్రభుత్వమే మీకు అన్నీ సమకూరుస్తుంది. మీరు వస్తాను అంటే తర్వాత అన్నీ సమకూర్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. రోజుల వ్యవధిలోనే మేము అనుమతులు మంజూరు చేస్తామని ప్రతి చోట చెబుతున్నారు. ఎస్, చెబుతున్నది నిజమే అనడానికి ఇదొక నిదర్శనం. ఏది ఏమైనా మొత్తంగా చిన్న పరిశ్రమలను, పెద్ద పరిశ్రమలను ఒకేలాగా ట్రీట్ చేస్తూ అన్ని పరిశ్రమలకు సమప్రాధాన్యం కల్పించడం అనేది ఖచ్చితంగా సుపరిణామం. ఈ 25 కోట్ల ద్వారా ఇది వాస్తవానికి ఇది అడ్వాన్స్డ్ కోకోనట్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి యూనిట్ వాళ్ళు చెప్పేది. మేబీ ఇప్పుడు 25,000 కోట్లతో స్టార్ట్ అవ్వచ్చు, అది రేపు పొద్దున్న 200 కోట్లకి పెరగవచ్చు. సో ఎందుకంటే వ్యవస్థ అనేది విస్తరిస్తూ ఉంటుంది. బట్ ప్రభుత్వం తీసుకునే ఈ టేక్ కేర్ అనేది ఈరోజు ఆ సంస్థకు కావచ్చు, ఆ వ్యక్తికి కావచ్చు ఒక ప్రోత్సాహకంగా మారింది. ఇలాంటి ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. చంద్రబాబు గారు పదే పదే చెప్పేది అదే, యువ పారిశ్రామికవేత్తలు రావాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి అని చంద్రబాబు గారు చెబుతున్నారు. సో అన్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా వారందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.